హైదరాబాద్ పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని హత్యకు గురయ్యారు. డిసెంబర్ 29 నుంచి విష్ణు రూపాని కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఎస్ఆర్ నగర్లో బుద్ధానగర్లో తాళం వేసి ఉన్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. ఇక పోలీసులు లోనికి వెళ్లి చూడగా విష్ణు రూపాని మృతదేహంగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 29వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు అని 30వ తారీఖు మధ్యాహ్నం మనకి కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము మిస్సింగ్ కేసుగా నమోదు చేశాము. ఆ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాము. దర్యాప్తులో మేము సీసీ కెమెరాలు, తర్వాత ఇంకా లోకల్ ఎంక్వైరీస్, ఇంకా తర్వాత టెక్నికల్ అనాలిసిస్ అవి చేసుకొని ఈరోజు ఎస్ఆర్ నగర్లో గల బుద్ధనగర్లో ఈ యొక్క ఒక ఇంట్లో అతను ఆఖరిసారిగా కనిపించాడని చెప్పి మాకు లీడ్ వచ్చింది. ఆ లీడ్ని మేము ముందుకు కొనసాగిస్తే దర్యాప్తు ఇక్కడ బుద్ధనగర్లో ఒక ఇంట్లో అనుమానం వచ్చి అక్కడ మేము దాన్ని చూడటం జరిగింది. అక్కడ ఆ ఇంటి దగ్గర ఒక దుర్గంధం వస్తుంటే అప్పుడు దాన్ని పంచుల సమక్షంలో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఆ కంప్లైంట్కి సంబంధించిన వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక మగ వ్యక్తి శవం బాగా కుళ్ళిపోయిన స్థితిలో